2016 టీ20 వరల్డ్ కప్ లో మన ఇండియా సెమీస్ లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయి నిష్క్రమించింది. కానీ ఆ వరల్డ్ కప్ లో మన ఇండియా బంగ్లాదేశ్ మీద ఒక థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఓవర్ కి టెన్షన్, చివరి వరకు కూడా చాలా ఉత్కంఠగా జరిగిన ఆ మ్యాచ్ లో ఇంకా ఓటమి తప్పదు అనుకున్న మ్యాచ్ ను గెలిచి చూపించింది మన ఇండియా. సూపర్ 10 స్టేజ్ లో ఇండియా ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ తో ఆడింది. అయితే ఆ మ్యాచ్ లో ఓడిపోయింది. కానీ ఆ తర్వాత పాకిస్తాన్ తో ఆడిన మ్యాచ్ లో విజయం సాధించింది. ఇక ఇండియాకి మూడో మ్యాచ్ బంగ్లాదేశ్ తో. ఇండియా గనక సెమీఫైనల్ కి క్వాలిఫై అవ్వాలి అంటే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా బంగ్లాదేశ్ మీద గెలిచి తీరాలి. కాబట్టి ఈ మ్యాచ్ మనకి చాలా ఇంపార్టెంట్. మరోవైపు బంగ్లాదేశ్ చూసుకుంటే ఆల్రెడీ పాకిస్తాన్ మరియు ఆస్ట్రేలియాతో ఆడిన 2 మ్యాచ్లు ఓడిపోయారు. కాబట్టి వాళ్ళకి సెమీస్ ఛాన్సులు లేనట్టే. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మోర్తాజా ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. ముందు బ్యాటింగ్ కి దిగిన మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ కి మంచి స్టార్ట్ వచ్చినా సరే ఎవ్వరు కూడా పెద్ద స్కోర్ చేయలేకపోయారు. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్లు పడుతూ ఉండడంతో మన ఇండియా మొత్తం 20 ఓవర్స్ లో కేవలం 146 రన్స్ మాత్రమే చేశారు. తర్వాత బ్యాటింగ్ కి దిగిన బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్స్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్టడీగా బ్యాటింగ్ చేశారు. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మ్యాచ్ బంగ్లాదేశ్ చేతిలోకి వెళ్లిపోయింది. వాళ్ళు మ్యాచ్ గెలవాలంటే 54 బాల్స్ కి 60 చేస్తే చాలు. ఇంకా 7 వికెట్లు చేతిలో ఉన్నాయి. కానీ మన బౌలర్స్ మ్యాచ్ మీద గ్రిప్ వదలకుండా ఫైట్ బ్యాక్ చేశారు. అశ్విన్ అండ్ జడేజా టైట్ లైన్స్ లో బౌలింగ్ చేసి చెరుకు 2 వికెట్లు పడగొట్టారు. ఇక చివరికి బంగ్లాదేశ్ గెలవాలంటే లాస్ట్ ఓవర్ కి 11 రన్స్ కావాలి. ముష్ఫికర్ రహీం అండ్ మహమ్మదుల్లా క్రీజ్ లో ఉన్నారు. రెండు టీమ్స్ డగౌట్ లో టెన్షన్. లాస్ట్ ఓవర్ వేయమని ధోని బాల్ ని హార్దిక్ పాండ్యా చేతికి ఇచ్చాడు. లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ కి మహమ్మదుల్లా సింగిల్ తీశాడు. ఇంకా 5 బాల్స్ కి 10 రన్స్ కావాలి. అప్పుడు రహీం హార్దిక్ వేసిన తర్వాత 2 బాల్స్ ని 2 బౌండరీస్ కొట్టాడు. అయితే ఒక్కసారిగా ఈక్వేషన్ మారిపోయింది. ఇప్పుడు కేవలం 3 బాల్స్ కి 2 రన్స్ కొడితే బంగ్లాదేశ్ విన్ అయిపోతుంది. ఇంకా ఇండియా ఈ మ్యాచ్ గెలవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనుకున్నారు అంతా. బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఆల్రెడీ ఎర్లీగా సెలబ్రేషన్స్ చేసేసుకుంటున్నారు. 4 కొట్టిన తర్వాత రహీం హార్దిక్ పాండ్యా వైపు చూస్తూ పిచ్ మీదే సెలబ్రేట్ చేసుకుంటాడు. ఇదంతా చూస్తున్న ఇండియన్ ప్లేయర్స్ కి ఫ్యాన్స్ కి చాలా కోపం వచ్చింది. కానీ మ్యాచ్ అప్పుడే అయిపోలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది. ధోని, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, ఆశిష్ నెహ్రా కలిసి చిన్న డిస్కషన్ చేశారు. అయితే ఆ తర్వాత జరిగింది క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ధోని ప్లాన్ ప్రకారం ఫీల్డింగ్ సెట్ చేశాడు. హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ బౌలింగ్ చేశాడు. అంతే 4th బాల్ కి రహీం శిఖర్ ధావన్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 5th బాల్ కి మహమ్మదుల్లా జడేజా పట్టిన సూపర్ క్యాచ్ కి అవుట్ అయి పెవిలియన్ కి చేరాడు. ఇప్పుడు ఈక్వేషన్ ఒక్క బాల్ కి 2 రన్స్. హార్దిక్ బాల్ వేయడానికి రెడీ అయ్యాడు. వికెట్ల వెనకాల ధోని ఒక గ్లో తీసేసి రెడీగా ఉన్నాడు. హార్దిక్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేసిన బాల్ ని బ్యాట్స్మెన్ మిస్ అయ్యాడు. బై కోసం పరిగెత్తిన ముస్తాఫిజుర్ ని ధోని మెరుపు వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి రన్ అవుట్ చేశాడు. ఫీల్డ్ అంపైర్ 3rd అంపైర్ కి రిఫెట్ చేశాడు. 3rd అంపైర్ అవుట్ అని డిక్లేర్ చేశారు. అంతే, ఒక్క రన్ను తేడాతో ఇండియా విక్టరీ సాధించింది. మ్యాచ్ గెలవక ముందే ఎర్లీగా సెలబ్రేట్ చేసుకున్న బంగ్లాదేశ్ ప్లేయర్స్ కి చివరికి ఏడుపు ఒకటే మిగిలింది. ఈ మ్యాచ్ ని లైవ్ లో చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.